హల్లెలూయా చెప్తారా? సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారా? కీర్తనలు 22 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము. హల్లెలూయా. ఆయన వారిని విడిపించు నేమో. హల్లెలూయా స్తోత్రం చెప్తారా? వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరూ స్తోత్రం చెప్తారా? యెహోవా మీద నీ భారము మోపము. స్తోత్రం చెప్తారా? ఆయన వారిని నిడిపించునేమో. ఇంకొక దగ్గర యెహోవా మీద భారం మోప, ఆయన నిన్ను ఆదుకొనును అంటాడు. నీ భారం అంతా నా మీద మోప అంటున్నాడు. ఇక్కడ వాడు ఆయన ఇష్టడు గనక కదా, ఆయన వారిని తప్పించునేమో అందుదురు. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ఇష్టమైతే ఏం చేస్తాము? వారిని తప్పిస్తాం. దావీదు దేవునికి ఇష్టడు గనక నానా పరిస్థితుల నుంచి దావీదుని తప్పించినాడు. ఆమేన్ స్తోత్రం చెప్తారా? ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, తల్లి గర్భములో నుంచి దేవుడు నన్ను కాచి కాపాడి ఉన్నాడు, అనేక విషయాల్లో తప్పించి ఉన్నాడన్న వాళ్ళు హల్లు చెప్పండి. నిజమా? మిమ్మల్ని తప్పించినాడా లేదా అంటే మీరు దేవుడికి మీరు ఇష్టడై ఉన్నాడు. ఆమేన్ స్తోత్రం చెప్తారా? ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అనేక విషయాల్లో దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. ఎందుకు తప్పించి ఉన్నాడంటే ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకొకసారి పక్క వాడుతాను, యేసయ్య నన్ను ఇష్టపడుతున్నాడు అన్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు చూడండి, ఇక్కడ దేవుని లేఖనములు చెప్తుంది, వారు ఆయన ఇష్టడు గనక ఆయన వారిని తప్పించెనోనేమో అనుకున్నారంట. చూడండి, దేవుడు నేను ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నన్ను, అందుకే బైబిల్లో కూడా నానా దైవజనులను, మనుషులను, ఇశ్రాయేలు ప్రజలను దేవునికి ఎంతగా దూరం పోయినా కానీ ఏం చేస్తూ ఉన్నాడు? వారిని తప్పిస్తూ ఉన్నాడు. ఒక దిక్కు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి పాలుతైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా వారు సనుగు గునుగుతున్నా కానీ వారిని తప్పిస్తున్నాడు. ఆహారం ఇస్తున్నాడు, మాంసం ఇస్తున్నాడు, నీడగా ఉంటున్నాడు, వెలుగుగా ఉంటున్నాడు, మార్గములన్నీ తప్పించి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఎందుకు? ఇష్టము గనక. అందుకే బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించెను అని. దేవుడు ప్రేమించి ఉన్నాడు అంటే ఇష్టము గనక నిన్ను ప్రేమించి ఉన్నాడు. భారతదేశాన్ని ప్రేమించున్నాడు, నిన్ను ప్రేమించి ఉన్నాడు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. అందుకోసం నేను దేవునికి చాలా ఇష్టము అనండి. హల్లెలూయా. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మనం నమ్మలేనంత ఇష్టం దేవునికి. ఎందుకంటే మన పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఎప్పుడు చూడండి, చాలామంది పిల్లలు పుడతారు, పుట్టినాక వాడు ఒకటి చేసుకుంటాడు, రెండు కూడా చేసుకుంటాడు. అర్థమైంది అందరికీ? వాడు ఒకటి చేసుకున్నా, రెండు చేసుకున్న తల్లిదండ్రులకు కానీ, తాతకు కానీ, అమ్మమ్మకు కానీ, నానమ్మకు కానీ, మనవడు కానీ, కొడుకు కానీ ఇష్టం కాదా? ఇష్టమే. ఎందుకు ఇష్టము? అదే వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, మన వారు కాకుండా వేరే వారు అనుకో, ఎట్లా కనపడుతుంది మనకు? అయ్యో ఉన్నది చెప్తా ఉన్నాను, ఎట్లా కనపడుతుంది మనకు? అదే మన సొంత వారైతే దేవుడు మనందరినీ సొంతవాడుగా చూస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? అది మాట కంటే మనందరినీ
దేవుడు ప్రేమించుచున్నాడు. లోకంలో ఉన్న వారి, నమ్మిన వారి, నమ్మకపోయిన వారందరిపైన దేవుని ప్రేమ ఉన్నది. స్తోత్రం చెప్తారా? దేవుని ప్రేమ ఉన్నది గనక ఇన్ని రోజులు ఈ భూమి అనేది ఇలా ఉన్నది అంతే. లేదంటే ఏమైపోవో. దేవుడు కృప వాత్సల్యము అందరిపై చూపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరినీ ప్రేమించుచున్నాడు. మన పాపములో ఉన్నప్పుడే దేవుడు మనను ప్రేమించి ముద్దు పెట్టి ఆయన మనను ఆ పాపంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చున్నాడు. మనం నశించిపోయేవారము, కానీ దేవుడు వెతికి 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 వచ్చి నిన్ను నన్ను మనందరినీ రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మనం ఆయన మీద భారం మోపాలా. దేవునికి మనం అంటే దేవునికి చాలా ఇష్టం. మనుషులు అనుకోవాలా ఏమనంటే, చూడండి, పలానా వారు ఆ వ్యక్తిని ఇష్టపడతాడు గనక ఆ వ్యక్తిని తప్పించినాడు. అలాగనే ఇట్లా అనాల, దేవుడు ఆ వ్యక్తిని ఇష్టము గనక ఆ వ్యక్తిని దేవుడు తప్పించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? మీ ఇంటి పక్కకు ఉన్నవారు, నీ బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ మాట అనాల, వారు దేవుని బిడ్డలై ఉన్నారు. స్తోత్రం చెప్తారా? వారు దేవుని నమ్మి ఉన్నారు, వారు దేవుని వెదికేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు. అందుకే వారిని తప్పించి ఉన్నాడు. ఎందుకనగా దేవుడు వారికి ఇష్టపడుతున్నాడు గనక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నా, దేవుడు మీకు ఇష్టము గనక దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు తప్పించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకు దేవుడు నువ్వంటే దేవుడికి ఇష్టం కాదు, దేవుడు అంటేనే నీకు ఇష్టం. స్తోత్రం చెప్తారా? ఎంతమందికి అర్థమైన హల్లెలూయా చెప్పండి. మొదటిగా ఆయన మనను ప్రేమించేను, తర్వాత మనం ఆయనను ప్రేమించి ఉన్నాం. ఫస్ట్ ఆయన నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పినాడు, దాని తర్వాత మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. ఫస్ట్ ఆయన ప్రేమించి, నేను ఇష్టడు గనక, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము గనక, నువ్వు బురదలో ఉన్నా, ఊబిలో ఉన్నా, నరకములో ఉన్నా, ఆపత్కాలములో ఉన్నా, నువ్వు నాకు ఇష్టం గనక నేను నిన్ను తప్పిస్తాను. ఆ ఊబిల నుంచి బయటకు తీసుకొని వస్తాను, ఆ నరకములో నుంచి నేను బయటకు తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే బైబిల్ చెప్తుంది, చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగులోనికి వచ్చి ఉన్నారు. చెప్పలు కూడా దేవుడి స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకసారి నేను దేవునికి ఇష్టడు గనక, అయ్యో బిగ్గరగానండి, ఎంత ఇష్టం మీకు? ఎంత ఇష్టం? చాలా ఇష్టం కదా. ఆ ఇష్టమే దేవుడికి నేనంటే చాలా ఇష్టం. హల్లెలూయా. ఎట్లా చెప్తారు? మంచి కాన్ఫిడెన్స్గా చెప్తారా? 100% లేకపోతే 10%? అంత మీ కాన్ఫిడెన్స్ కనపడట్లే. 100%? మీ ఫేస్ ఎక్స్ప్రెషన్తో చెప్పండి ఒకసారి. అందరం ఒకసారి చెప్పండి, నేను దేవునికి చాలా ఇష్టము, ఆయన నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇష్టడు గనక పోగొట్టుకున్నాయని దేవుడు తిరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు ఇష్టడు గనక ఎన్ని శత్రువులు కానీ, ఎంతగా చీడపుడుగు కానీ నిన్ను తినివేసినా, నీకు మోసం చేసినా, నువ్వు దేవునికి ఇష్టం గనక అందులో నుంచి విడిపించి గొప్ప హానర్ అని ఇస్తాడు, గొప్ప ఘనత ఇస్తాడు. స్తోత్రం చెప్తాడా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, యాకోబు 12 మందిలో ఎక్కువ ఎవరిని ఇష్టపడ్డాడు? యోసేపుని ఇష్టపడ్డాడు. అయ్యో అవునా కదా? అందుకోసారి దేవుడు నన్ను కూడా అట్లనే ఇష్టపడుతున్నాడు అని. హల్లెలూయా. లోకంలో ఎంతో మంది ఉన్నారు, దేవుడు నిన్నే ఇష్టపడతా ఉన్నాడు. 12 మంది ఉన్నాడు, ఆ 12 మందిలో యోసేపుడే ఎక్కువ. ఎందుకు? అది తెలియదు. బైబిల్ కూడా చెప్తుంది, నేను ఎవరిపై కరుణించాలో వారిని కరుణిస్తాను. ఈరోజు చెప్తాడు, నేను నీపై కనికరము చూపుతున్నాను అంట.
హల్లెలూయా. నేను ఎవరిపై కనికరిస్తానో వారిపై కనికరిస్తాను అంటున్నాడు. ఎవరిపై కృప చూపాలో వారిపై నేను కృప చూపుతాను అంటున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీపై నేను కనికరము చూపుతున్నాను, నీపై ప్రేమ చూపుతున్నాను, నీపై వాత్సల్యము చూపుతున్నాడు. ఎందుకనగా నువ్వు నాకు ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏం నేర్చుకున్నారంటే బయటికి ఏం చెప్పాలా? నేను దేవునికి నేను చాలా ఇష్టం. నేను మురికిలో ఉన్నా చెప్పాలి ఇష్టమే. మీ పిల్లలు తప్పు చేస్తే ఇష్టం కాదా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారా? ఇంట్లో ఉండి ఏం చేస్తారు? 2 దెబ్బలు కొట్టి సరి చేస్తారు. హల్లెలూయా. అట్లనే చేయండి నాయనా అంటారా? బూతులు మాట్లాడితే ఏం చేస్తారు? కొంతమంది చూసిన నేను, ఏంది వాళ్ళ పిల్లలు మనవాళ్ళు బూతులు మాట్లాడితే అబ్బబ్బబ్బా, అదే వాడు పెద్దగా అయిన బూతులు మాట్లాడితే మళ్ళీ ఏడుస్తారు, అయ్యో. దేవుడు నువ్వంటే చాలా ఇష్టం దేవునికి. యోసేపు చూడండి, తండ్రి చాలా ఇష్టపడుతున్నాడు. తండ్రి మా చక్కటి ఏమంటారు వస్త్రములు ఇచ్చినాడు. ఎందుకు? రంగులది ఇష్టం, రంగులు. 12 మందిలో యోసేపుని ఎక్కువ ఇష్టపడుతున్నాడు, రంగులది ఇచ్చినాడు. అది చూసి సహోదరులందరూ ఏమై ఉన్నారు? అసూయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు నీకు ఆ మురికి బట్టలు తీసివేసి మహిమగల వస్త్రము ధరింపజేసి ఉన్నాడు. ఎందుకనగా దేవునికి నువ్వు ఇష్టం గనక. ఆమేన్, హల్లెలూయా. సాతానికి నీవంటే ఎందుకు కోపమో తెలుసా? నీవు ఆ మురికి ఆ పాపము తీసివేసుకొని నువ్వు పరిశుద్ధుడవై నువ్వు నీతిమంతుడవై మహిమగల వస్త్రము నువ్వు ధరింప చేసుకున్నావు గనక. అపవాది ఏం చేసింది? వీరిలో ఈర్ష కలిగి, వింటున్నారా? వీరిలో సహోదరులకు ఈర్ష కలిగి వారిని పాపం ఆహారం తీసుకోవడానికి వెళుతూ వస్తున్న యోసేపుని పట్టుకొని ఏం చేసినారు? కొట్టి కాదు ఏం చేసినారు? లోయలో పడేసి ఏం చంపినారు? పక్కవాడిది ఏం చంపినాడు? తండ్రి ఇష్టంతో ఇచ్చిన ఆ వస్త్రములను చింపివేసినాడు. హల్లెలూయా. అవునా కదా? చింపివేసినాడు. ఆయన ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళి ఉన్నాడు? వస్త్రము లేకుండా వెళ్ళాడు. ఎట్లా వెళ్ళినాడు? వస్త్రము లేకుండా వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కన్న తండ్రి యాకోబు తోడుగా లేడు. వస్త్రములుంటే ఆ వస్త్రములు దూరం అయిపోయింది. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక అతడు చేయించున్నదంతయు కూడా వరిదిల్లది. ఆయన ద్వారా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్రయింపబడుతున్నారు. పోటిఫర్ కానీ, జైల్లో కానీ, చెరసాల్లో కానీ ఆయన దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. చూడండి, బాగా గమనిస్తే దేవుని ఇష్టడు ఎట్లా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే, కళ ఇద్దరికి వస్తుంది. ఒక వ్యక్తికి చెప్పడం జరుగుతుంది, వాళ్ళిద్దరికి చెప్తే అన్నట్టు 3 దినములో వాడు బయటకు వస్తాడు, 2 సంవత్సరాలు మర్చిపోతాడు. ఎంత మోసం! హల్లెలూయా. ఆయన కళ వచ్చింది, కంగారు పడితే ఆ కళ వివరణ వస్తే 3 రోజుల్లో నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు అంటే, రాజు దగ్గరికి వెళ్తే 2 సంవత్సరాలు మర్చిపోయాడు. నా విషయంలో నువ్వు గుర్తు చేయమని కూడా చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. రాజుకు ఒక కళ వస్తుంది, ఆ కళ అర్థం కాదు. అప్పుడు చెప్తాడు, అరే నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అని చెప్పి. యోసేపుడు ఏం చేసినారు? మంచిగా ఆ పాత వస్త్రములు ధరింపజేసినవి అన్నీ తీసేసి ఏం చేసినారు? స్తోత్రం చెప్తారా?
ఆ కళ వివరించిన తర్వాత ఆ కళ వివరించిన తర్వాత ఆ కళ యొక్క వివరము చెప్పిన తర్వాత యోసేపుకు ఉంగరం ఇచ్చినాడు. హల్లెలూయా. యోసేపుకి ఈ ఏమంటారు ఇది నెక్లెసా నెక్లెస్ ఇచ్చినాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నెక్లెస్ అంటారా, మగవాళ్ళు ఏమో చైన్ వేసినాడు. ఇంకా అక్కడేమో వస్త్రములు, తండ్రి ఇచ్చిన వస్త్రములు చింపివేసినాడు. ఇక్కడ కొద్ది రోజుల తర్వాత దేవుడు ఒక వ్యక్తిని పోగొట్టుకునే తిరిగి ఎట్లిస్తాడో చూడండి. అందరం హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం కనుక, దేవుడు అంటే ఇష్టం కనుక దేవుడు వస్త్రములు, తండ్రి వస్త్రములు పోయినాయేమో కానీ దేవుడు గణపరిచి ఉంగరం ఇచ్చి, వింటున్నారా, చేనిచ్చి, ఇంకా ఏమి ధరించి ఏమిచ్చినాడంట మర్చిపోయారా? సరే చదువుదాం. ఎక్కడుంది? మత్తయి సువార్త 41 అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. మత్తయి సువార్త 41 అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆది కాండము 41 మొదటి 4 వచనాలు. కొంతమంది చూస్తున్నారు మత్తయి సువార్త. చదువు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత 41 జస్ట్ వెయిట్. ఆ 41. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపు బట్టలు అతనికి తొడిగించి, చూడండి, ఉంగరం ధరించి బట్టలన్నీ పక్కకు తీసేసినారు. ఇప్పుడు బట్టలన్నీ వేస్తా ఉన్నారు. హల్లెలూయా. అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఏం వేసినారంట? బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద బెంజ్ కార్ ఇచ్చి, అంటే మన దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. రెండవ పక్కకే కూర్చోబెట్టినాడు. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు జనులు కేక వేసిరి. అందరం హల్లెలూయా చెప్పండి. బాగా అందరం స్తోత్రం చెప్తారా? దేవుడికి యోసేపు ఇష్టము అనండి. దేవునికి సువర్ణరాజు ఇష్టము అన్నాడు. అయ్యో మీ పేరు చెప్పుకోడమ్మా అన్న కదా. దేవునికి యోసేపు ఇష్టము, దేవునికి నేనంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. సొంత సహోదరులు ఆ విల్డర్నెస్లో, అడవిలో వస్త్రములు చింపివేసినారు, అవమానపరిచినారు. వింటున్నారా? కానీ దేవుడు యోసేపుని ఇష్టడు గనక, ప్రేమించుచున్నాడు గనక, దేశం ప్రపంచమంతా తెలుసుకునేటట్టు అందరు ముందు, హల్లెలూయా, అందరు ముందు ఉంగరం ధరింపజేసి, ఏమంటారు దీన్ని, చేనేసి, వస్త్రాలు ధరింపజేసి, పక్కకు కూర్చోబెట్టి, ఇంకేం కావాలి? ఒక దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాడంటే ఆ వ్యక్తిని అందరి ముందు దేవుడు కనపరుస్తాడు. అయ్యో హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నీవు ఒక ఇంటిలో లేదా ఊరిలో అవమానపడ్డావేమో, సొంత వారి దగ్గర అవమానపడ్డావేమో. దేవుడు నీకు అంటే దేవునికి ఇష్టడు గనక దేశములోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సహోదరుల దగ్గర అవమానపడ్డాడు, సహోదరుల దగ్గర, వింటున్నారా, వస్త్రములు చింపివేస్తున్నారు, అమ్మబడ్డాడు,
ఒక బానిసగా వెళ్ళాడు, అవమానపడ్డాడు. పోటిఫర్ యొక్క భార్య ఇగో పాపము చేయమంటే చేయనని చెయ్యలేదు. కానీ అవన్నీ కూడా వింటున్నారా, అవన్నీ కూడా దేవుడు ఒకరోజు సమయం వచ్చింది, ప్రపంచంలోనే ప్రపంచం ఎదుట యోసేపుని దేవుడు గణపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కటే యోసేపు అంటే దేవునికి ఇష్టం. కొత్త నిబంధన గ్రంథంలో మనమందరం అంటే దేవునికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ఎక్కడైనా నువ్వు అవమానపడ్డావా అయితే దేవునికి నువ్వు ఇష్టం గనక రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని గణపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నలుగురు మధ్యలో నువ్వు తిట్టబడ్డావు, 10 మధ్యలో నువ్వు అవమానపడ్డావు, వందల లక్షల మంది ఎదుట దేవుడు నిన్ను గణపరిచే దినం వచ్చునుగాక. చెప్పలు కూడా దేవుని స్తుతించండి, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇష్టం కనుక, దేవుడు అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు సజీవంగా ఉన్నావంటే దేవుడు మనకు ఇష్టం. నేనంటే ఇష్టం దేవునికి. ఒక పాట ఉంటుంది, నేనంటే హల్లెలూయా. ఎందుకు ఇష్టమో తెలియదు, పక్క దేశయ్యకు నేనంటే ఎందుకు ఇష్టమో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుడు మిమ్మల్ని గణపరచునుగాక. 9వ వచనం ఇక్కడ 22:9, కీర్తనలు 22:9. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్య పానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి. గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. ఇక్కడ నేను నా తల్లి యొద్ద అంటే మనం పాలు తాగుతున్నప్పుడే చూడండి, నీవే కదా నాకు నమ్మకము పుట్టించుతున్నావు. ఎవరు నమ్మకం పుట్టిస్తుంది? ఎవరు నమ్మకం పుట్టించుతుంది? దేవుడే మనకు నమ్మకం పుట్టిస్తున్నాడు. దేవుడే మనలో ఆశ పుట్టిస్తున్నాడు. దేవుడే మనలో హృదయవాంఛను పుట్టిస్తున్నాడు. దేవుడే మనలో ఒక కోరికను పుట్టిస్తున్నాడు. దేవుడే మనలో ఒక విశ్వాసాన్ని, ఒక నిరీక్షను పుట్టిస్తున్నాడు. దేవుడే మనలో ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. నేను దేవుని నమ్మినాను అనేవాళ్ళు అంటారు, లేదు, ఆ నమ్మడానికి దేవుడే నమ్మకము మనలో పుట్టించుతున్నాడు. అవునా కదా? మీరు అందరం దేవుడిని నమ్ముకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకున్నాం, ఎటువంటి కష్టాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎటువంటి వేదల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకు? దేవుడు మనకు ఒక నమ్మకాన్ని పుట్టించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఒక నమ్మకాన్ని పుట్టించి ఉన్నాడు. అబ్రాము తండ్రి యొక్క విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉన్నాడు. అబ్రామా అని పిలిచి ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును అధికముగా చేస్తాను. ఇగో నీ యొక్క సంతానము నక్షత్రము వలె ఉంటుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిరీక్షణనే లేదు. దేవుడు అబ్రాముకు ఒక నమ్మకాన్ని పుట్టించి ఉన్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీకు నమ్మకాన్ని పుట్టించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మనము రక్షణ పొందినప్పుడు నిరీక్షణ లేని వారుగా, నమ్మకము లేని వారుగా ఉన్నాం. మనకు ఒక నమ్మకాన్ని పుట్టించిన వాడు ఆయనే. విశ్వాసను కర్త ఆయనే. ఈరోజు మన మందిరంలో వచ్చి దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయననే మనలో నమ్మకాన్ని పుట్టించి ఉన్నాడు. నేను చెప్పేది ఎవరికి అర్థమవుతుంది? దేవుడే మనలో నమ్మకాన్ని పుట్టించినాడు. ఇక్కడైతే దావీదు చెప్తున్నాడు, నేను తల్లి గర్భము నుంచి వచ్చినప్పుడే, హల్లెలూయా, నేను తల్లి యొక్క పాలు తాగినప్పుడే నువ్వే
నాకు నమ్మకము పుట్టించినావు. నమ్మకము పుట్టించున్నావు. హల్లెలూయా. చూడండి, అబ్రాహాము కూడా 75 సంవత్సరంలో బయలుదేరిన బయటికి వదిలే. దేవుడు ఎక్కడ చెప్పిండు అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, వయసు అయిపోతుంది, భయం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి దేవుడు మాట్లాడాడు, 12వ అధ్యాయంలో మాట్లాడి ఉన్నాడు. 13, 14లో దేవుడు అతన్ని ఆశీర్వదించున్నాడు, మిక్కిలి గొప్పవాడుగా చేస్తున్నాడు అబ్రాహాముని. కానీ ఎంత డబ్బు వచ్చినా సంతానం అనేది లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చి నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానని అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును నీ గొప్పగా చేస్తానని చెప్పి ఉన్నాడు. ఎవరు నమ్మకం పుట్టించినారు? అబ్రాహాము ఏమైనా ప్రార్థన చేసిండా? అదే కృప అంటే. అబ్రాహాము ఏమైనా ఉపవాసం ఉన్నాడా? అబ్రాహాము ఏమైనా మంచి పనులు చేసినాడా? లే. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అబ్రాహాము పట్ల ఉన్నది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కటాక్షము, కృప, వాత్సల్యము మనందరి మీద ఉన్నది. ఆయననే మనను పిలిచి ఉన్నాడు. అబ్రాహాము పిలిచినట్టు ఏదో చీకట్లో, ఏదో పాపములో ఎక్కడో ఉండేవారము దేవుడు మనను పిలిచి ఉన్నాడు. ఎట్లా పిలిచినాడు? ప్రేమతో పిలిచినాడు. ఆ పిలుపే మనలో ఒక నమ్మకం కలిగింది. అబ్రాహాములో ఒక నమ్మకం కలిగింది. ఎప్పుడు? అబ్రామా అని పిలిచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన మాట్లాడినప్పుడల్లా ఒక నమ్మకాన్ని పుట్టిస్తూ ఉంటాడు. పరిస్థితులు 12, 13, 14 అధ్యాయంలో పరిస్థితులను చూసి మరలా నిరాశ కలిగి ఉన్నాడు. ఎవరు? అబ్రాహాము. నమ్మకం పోతుంది. అప్పుడు 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భయపడకు, నీ బహుమానము అత్యధికమవుతుంది. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అబ్రాహాము విశ్వాసానికి ఏమంటాము? తండ్రి అంటాం కదా. ఇక్కడ మరి అబ్రాహాము విశ్వాసం కోల్పోయిందా? కొంచెం భయపడ్డాడు. తన దాసుడే ఈ ఆస్తికంతా పనివాడే అధిపతి అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, ఇగో నీలో నుంచి వచ్చేవాడే యజమాని అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? నువ్వు ఇంటి నుంచి బయటికి రా అంటే బయటికి, చర్చి బయటికి పోకండి, బయటికి రా అంటే బయటికి వెళ్ళి నక్షత్రములు చూడమన్నాడు. ఇదిగో నీ సంతానం ఈ విధంగా దీవిస్తా అన్నాడు. నమ్మకము లేదు అబ్రాహాముకు. పిలిచినప్పుడు నమ్మకం వచ్చింది, కానీ పరిస్థితుల్లో చూసి ఆ నమ్మకం, ఆ శరీరము ఇంకా క్షీణించుచున్నది, ఇంకా ఏందని, ఇంకా గర్భం లేదని, ఇంకా పిల్లలు లేరని బాధలో ఉన్నాడు. ఇంకా అయిపోయింది. అందుకే భయపడుతున్నాడు. అబ్రామా, నువ్వు భయపడవద్దు, ఇగో నేను నీకు కేడముగాను, నీ సంతానము అధికముగా చేయుచున్నాడు. దేవుడు దర్శనం చూపించినాడు, బయటికి రా, ఇదిగో నక్షత్రములు చూడు, ఈ నీ సంతానము నక్షత్రము వల్లే చేస్తా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు అబ్రాము, ప్రభా నేను నమ్ముతున్నా, నమ్మకమే లేదు,
మరలా అబ్రాహాంకి ఏం పుట్టించినాడు? నమ్మకం పుట్టించి ఉన్నాడు. ఈరోజు పరిస్థితులను బట్టో నీ శరీరం బట్టియో నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావేమో. అబ్రాహాముతో మాట్లాడినట్టుగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇగో నీవు నాకు ఇష్టడు గనక భయపడకు. ఆమేన్, హల్లెలూయా. నీవు నాకు కేడముగా ఉన్నావు అంటున్నాడు. నీ సంతానం నేను దీవిస్తాను, మీ పిల్లలను దీవిస్తాను, నీవు చేర్చిన పనిని దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ వ్యాపారాన్ని దీవిస్తాను. ఎవరు ఆమెనంటలే. స్తోత్రం చెప్తారా? మీరు ఏదో ఆలోచిస్తున్నారు, వింటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, ధీరంగా ఆలోచిస్తున్నారు కదా. ఏ విషయమైతే ధీరంగా ఆలోచిస్తున్నారో అది గొప్ప మహిమకరంగా సాక్ష్యముగా మారునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నమ్మకము పుట్టించుతున్నాడు. అబ్రాహాంకి నమ్మకాన్ని పుట్టించుతున్నాడు. ఈరోజు మీరు వచ్చి ఉన్నారు, అవిశ్వాసముతో వచ్చినారేమో, నిరాశతో వచ్చి ఉన్నారేమో, దుఃఖముతో వచ్చి ఉన్నారేమో. మీ అప్పుల బాధనో, అవమానమో, నిందనో నమ్మకం లేని వారిగానే వచ్చి ఉన్నారేమో. అయితే ఆయన వాక్కు ద్వారా, ఆయన ప్రవచనం ద్వారా దేవుడు మీలో నమ్మకాన్ని పుట్టించుతున్నాడు. మోషే కూడా తల్లి గర్భములోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? రాజభోగలో ఫరో దగ్గరనే ఉన్నాడు. ఒకరిని చంపి, ఒకరిని చంపి మర్డర్ చేసి పరిగెత్తి 40 సంవత్సరాలు ఏం చేసినాడు? గొర్రెలను కాపరిగా ఉన్నాడు. అందుకోసం గొర్రెల కాపరి అని. ఆయన విద్యలు నేర్చుకున్నాయని మర్చిపోయాడు. చూడండి, మీ ఎంతమందికి తెలుగు మాట్లాడతారు? హల్లెలూయా చెప్పండి. ఒక 40 సంవత్సరాలు మీరు యుఎస్లో ఉండండి, 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ రండి, తెలుగు మాట్లాడండి చూద్దాం. 10 సంవత్సరాలు అండి, 10 సంవత్సరాలు మీరు బయట ఉండి వస్తే మీరు మర్చిపోతారు. ఎవరో కాదు, మా అమ్మనే సాక్ష్యం. మా అమ్మ కర్ణాటక రాయచూర్, వింటున్నారా? ఇక్కడికి వచ్చి సంవత్సరాలు అయింది. ఇప్పుడు కన్నడ మర్చిపోయింది మా అమ్మ. హల్లెలూయా. ఒకటి వస్తుంది నాకు. ఏమొస్తుంది అంటే ఊట మారదా అని వస్తుంది నాకు. మా అమ్మ ఏం నేర్పించింది అంటే ఊట మారదా అని. ఎవరైనా టిఫిన్ చేశారా? చేయలేదా? మీరు ఎవరు ఏం చెప్పలేదు కాబట్టి, లేకపోతే మీకు ఉప్మా తీపిచ్చదా? మీరు ఏది అనలే కానీ. సో స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మ తెలుగు అది కన్నడ మర్చిపోయింది. మోషే కూడా అవన్నీ మర్చిపోయాడు. ఏది ఏంటి ఇదేనా అని నిరాశలో ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి పేదగా ఉండి ధనవంతుడైతే ఏం కాదు, మనకి ఇరిగి నలిగినతో ప్రాబ్లం ఏం కాదు. కానీ ధనికముతో ఉండి, రిచ్గా ఉండి అన్నీ పోగొట్టుకున్న వాడైతే ఉండలేరు. అందరూ ఏమనుకుంటారు? పేదవాడుగా ఉండి గొప్పవాడుగా మరణించాలంటారు. చాలా సులువు అది కంపేర్ టు. కానీ గొప్పవాడుగా ఉండి పేదవాడైనడుకో ఉండగలుగుతారా? ఇక్కడ పరిస్థితి, మోసే పరిస్థితి అదే అయింది. ఇంక అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. కానీ ఒక వింత చూపిస్తాను. అందుకు వింత అనండి. ఆ వింత ఏంటిది? అగ్ని పొద కాలిపోతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అది వింతగా ఉంది. అది వింతను చూడడానికి మోసే వెళ్ళాడు. ఆ వింతను చూడడానికి మోసే వెళితే మోసే మోసే అని పిలిచినాడు. జీవితం పట్ల నిరాశ ఉండే మోసే, జీవితం పట్ల ఎటువంటి చిగురు లేని వ్యక్తి మోసే మోసే అని పిలిచి మరలా ఆశను పుట్టించినాడు, మరలా నమ్మకాన్ని పుట్టించినాడు, మరలా చిగురు వేసేటట్టు చేసినాడు. గొప్ప నాయకుడుగా అటువంటి నాయకుడు యేసు ప్రభు తర్వాత మోసేనే. సభలో కూడా దేవుని స్తుతిస్తారా?
హల్లెలూయా. ఆయననే, యేసయ్యనే, వింటున్నాడు, యెహోవానే మోషేని నమ్మకాన్ని పుట్టించినాడు, ధైర్యాన్ని పుట్టించినాడు. నువ్వు అంతా అయిపోయినదా? కొన్నిసార్లు మన ప్రయాసముతో పరిగెత్తుతాం అయిపోయింది అన్నదాం. అప్పుడు సరే, నీ బలముతో నీ శక్తితో నువ్వంతా ప్రయాసం చేసినావు అనుకో, ఇప్పుడు నేను నీకు బలం ఇస్తా, నేను నీకు శక్తినిస్తా, ఇప్పుడు ప్రయాణించు, ఆమేన్, ఇప్పుడు పరిగెత్తు, ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఒక ఆయన అన్నాడు, ఏమనంటే మనం అందరము సక్సెస్ ఎక్కువ చూస్తాం, విజయాలు వాళ్ళని చూసి అంతా ఇంత అనుకుంటాం కదా. కానీ మనం ఏం చూడాలంటే, మనం ఎన్నిసార్లు పడిపోయి ఎన్నిసార్లు లేచి ముందుకెళ్తామో అదే గొప్ప విజయం. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం తాంబేలు కుందేలు కథ బాగా తెలుసు. తాంబేలు పడిపోతుంది లేస్తుంది, కానీ విజయం పొందింది. మనము అందుకే పడిపోయినను మరలా మీరు లేస్తారు అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, మోసే వలే మనం వెనకగా వెళ్ళిపోయినాం అనుకుంటున్నామేమో. మోసే అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, నీకు ఆశ పుట్టిస్తున్నాడు, నీకు చిగురు పుట్టిస్తున్నాడు, చిగురు వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు, నీలో కోరికను పుట్టిస్తున్నాడు, నీ జీవితంలో ఒక ఆశను పుట్టిస్తున్నాడు. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్పండి. మోసే అని పిలిచినట్టు దేవుడు నీ పేరు పెట్టి పిలుచుచున్నాడు. ఈరోజు కృంగి ఉన్నవేమో, బాధల్లో ఉన్నవేమో, దుఃఖములో ఉన్నవేమో, కానీ దేవుడు నీలో నమ్మకాన్ని పుట్టించుచున్నాడు, నీలో విశ్వాసాన్ని పుట్టించుచున్నాడు. ఆయన వాక్యం ద్వారా విశ్వాసాన్ని పుట్టించుచున్నాడు. నీవు నాకు ఇష్టడవు అని చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాడు అంటున్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తున్నాను అంటున్నాడు. చప్పల కూడా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. చప్పల కూడా బిగ్గరగా చప్పల కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. చూడండి, పారిపోతున్నాడు ఏలియా, మరలా నమ్మకాన్ని పుట్టించి బైబిల్లో ఇద్దరే చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయారు. అందులో ఎవరున్నారు? ఏలియా. జెజబేలును చూసి పరిగెత్తుతున్నాడు, కానీ ఏలియాకి ఇచ్చిన ఘనత ఇచ్చినాడు, నమ్మకాన్ని పుట్టిస్తున్నాడు. ఇగో ద్రాక్షారసం తీసుకో, ఇదిగో రొట్టె తీసుకో అని దూత వెళ్ళి చెప్పి మరల లేవనెత్తేది, నువ్వు ఇంకా పరిగెత్తేది ఉంది అంటున్నాడు, నువ్వు ఇంకా పరిగెత్తేది ఉంది అంటున్నాడు. పక్కవాడు, నేను ఇంకా పరిగెత్తేది ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకు సరే, యేసయ్యా ఈరోజు మరలా నాకు నమ్మకాన్ని పుట్టించుచున్నా. ఆయననే మనకు నమ్మకం కలుగజేస్తూ ఉంటాడు. యాహేరు, యేసు ప్రభు యాహేరు వెళుతుంటా వారి ఇంటి వారు వచ్చి చెప్తా ఉన్నారు, ఏమనంటే ఇదిగో నీ కూతురు ఏమైంది, చనిపోయింది అని. భయం వేసేది, నా కూతురు చనిపోయిందని. ఇంకా వాళ్ళకి సలహా ఇస్తున్నాడు, బోధకుడు విడిచిపెట్టే రా సమాధి కార్యక్రమంలో అని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఒకటే మాట, యాహేరు భయపడవద్దు, నా యందు నీవు అయ్యో అనండి అందరూ. ఏం పెట్టమన్నాడు? నమ్మకం పెట్టుమన్నాడు. యాహేరుకి నమ్మకం ఉండే, వార్త వినంగానే నమ్మకం పోయింది, మరల నమ్మకాన్ని పుట్టిస్తున్నారు యాహేరుకి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వేటి విషయాల్లో మరణకరమైన పరిస్థితి ఉన్నదేమో, మరణకరమైన లోయలో ఉన్నవేమో, దిక్కులేని చోట్లో నువ్వు ఉన్నావేమో, దేవుడు నీతో అంటున్నాడు, నా యందు నీవు నమ్మకం ఉంచు అంటున్నాడు. థ్యాంక్ గాడ్. యాహేరు నమ్మకము, ఎవరు నమ్మకం పుట్టించినాడు? లోకమేమో ఉన్న నమ్మకాన్ని ఏం చేస్తుంది? పోగొడుతుంది. దేవుడేమో లేని నమ్మకాన్ని పుట్టిస్తాడు. స్తోత్రం చెప్తారా? రెండు రకాలుగా ఉంటుంది. వినుట ద్వారా విశ్వాసం, లోక వార్త, ఉన్న విశ్వాసం కూడా అంటారు కదా, ఉన్నది పోతుంది, అబ్బా బాగా వస్తుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. ఉన్న విశ్వాసం పోతుంది, ఉంచుకున్న విశ్వాసం కూడా పోతుంది. కానీ దేవుని యొక్క వాట
మన లేని విశ్వాసం, జీరో విశ్వాసం ఉన్నా నీకు విశ్వాసమును పుట్టించి నిన్ను ఆశీర్వదించి నీ పేరు మహిమకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పేతురు చూడండి, వల రాత్రంతా వల వేసినాడు. ఏక్ చాప బి నయ్యే ఆయా హాయ్, ఒక్క చాప కూడా రాలే. యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు వెళ్ళి లోతుగా వెళ్ళి వల వేయమన్నాడు. ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడ్డా, ఒక్క తీరాలే. కానీ నీ మాటలో ఏదో ఉంది. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచావు, అందుకోసం పేరు పెట్టి నన్ను పిలిచినాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురుని పిలిచి ఇదిగో నువ్వు లోతుకు వెళ్ళి వల వేయమన్నాడు. చూడండి, నువ్వు నేను మనందరం రాత్రంతా లేకపోతే ప్రయాసపడ్డాం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు, ఒక్క చేప రాలే. ఒక వ్యక్తి వచ్చినాడు, వచ్చి నువ్వు లోపలికి పోయి అలా దొరకకపోతే చూడంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పినది లేవయ్యా, నువ్వు ఏందయ్యా. కానీ యేసు ప్రభు మాటలో నమ్మకం వచ్చి, హల్లెలూయా. చూడండి, ఎవరైనా కానీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ బాగా అలసిపోయినాం, వింటున్నారా? బాగా అలసిపోయినప్పుడు వారికి ఏదైనా పని చెప్తే, మీ డ్యూటీలో కానీ ఏరంటే ఏం చేస్తాం? చిరాకట, ఒకసారి ఏం చేయలేం, ఏం చేస్తాం అంటాం, అంతే. ఇక్కడ చాలా అలసిపోయాడు. చూడండి, ఒక మధ్యకారుడు వెళ్తే చాలా ఖర్చు చేసుకొని వెళ్తారు. వారు సముద్రం లోపలికి వెళ్తే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, తిరిగి వస్తారో కూడా తెలియదు. వారు లక్షల్లో పెట్టి డబ్బులు పెట్టి వెళ్తారు, వేలు పెట్టి. ఒక్క చేప కూడా రాకపోతే ఎంత నిరాశ వస్తుంది. శరీరం అలసిపోయింది, డబ్బు పోయింది, అంత పోయింది, నిరాశతో ఉన్నాడు, నమ్మకం లేని విధంగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు లోతుగా వెళ్ళి వల వేయి అంటాడు. పేతురుకు ఒక విశ్వాసం వచ్చి, ఒక నమ్మకం వచ్చి, నమ్మకం పుట్టించినాడు. హల్లెలూయా. నమ్మకమే లేదు, నమ్మకం పుట్టించినాడు. వెళ్ళాడు, వల వేసినాడు. చేపలు ఎట్లొచ్చినాయి? అబ్బా, స్తోత్రం. దేనికి స్తోత్రం చెప్తారా? ఈరోజు మొత్తం నీ పని విషయాల్లో, మీ వ్యాపార విషయాల్లో నమ్మకమే లేదు. ఇగో దేవుడు మీతో చెప్తున్నాడు, పట్టజారిని విస్తారముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు పేతురు. ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టినావు, చేపలు వదిలే, మనుషులు బట్టే జాలాడు కదా, నేను ఎందుకు చేస్తాను. దేవుడే పేతురుకి నమ్మకాన్ని పుట్టించినాడు. నానా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. శిష్యుల ఎదుట నీళ్లను ద్రాక్షరసముగా మార్చినాడు. శిష్యులు అప్పుడు అందరూ కూడా మోకరించి మరలా యేసు ప్రభుని ఆరాధించి నమ్మకం పుట్టిస్తూనే ఉన్నాడు, విశ్వాసముని కలగజేయుచునే ఉన్నాడు. ఈరోజు మీ నమ్మకము, విశ్వాసము దేవుని పట్ల రెట్టింపవునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు పిల్లిలాగా వచ్చినారేమో, సింహం వల్ల వెళ్ళెదరుగాక. ఆమేన్, హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన వేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ఈ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎంతమంది చెప్తారు ఈరోజు నాలో ఏదో చిగురు వచ్చింది, నాలో నమ్మకం వచ్చింది, ఏదో విశ్వాసం వచ్చింది. ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకొస్తాడు. తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో మీ శిష్యుల దగ్గర తీసుకొస్తే వారు వెళ్ళగొట్టలేరు దురాత్మను. ఏమైంది? ముబ్బుగదయ్యావు చోటివాడు. ఎందుకు మీకు విశ్వాసం లేదా అని కోపపట్టు. అప్పుడు ఆ తండ్రి ఏమంటారో తెలుసా? బిగ్గరగా ఏడ్చి, వింటున్నారా? బిగ్గరగా ఏడ్చి, ప్రభా నాకు నమ్మకం పుట్టించు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 24 చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అపనమ్మకం ఉండకుండా నాకు మరి ఏం చేసినాడు? ఏం చేసినాడు? బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చాడా? నవ్వాడా? హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో బిగ్గరగా ఏడ్చాడను. మళ్ళా చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అంత బిగ్గరగా చెప్పాను అని అందరం హల్లెలూయా చెప్తారా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లార్డ్ ఐ బిలీవ్, హెల్ప్ మై అన్బిలీఫ్. హల్లెలూయా. చూడండి, మరలా తెలుగులో చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అందుకని బిగ్గరగా చెప్పాను, ప్రభువా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా నాకు సహాయం చేయి. ఎంతమంది ప్రేయర్ చేస్తారు? చేయండి ఒకసారి. ప్రభువా నేను నమ్ముతున్నాను, నేను విశ్వసించుచున్నాను, అపనమ్మకం ఉండకుండా నువ్వే నాకు సహాయం చేయం, నువ్వే నాకు సహాయం చేయం, నువ్వే నాకు సహాయం చేయం. హల్లెలూయా. నా యేసయ్య నమ్మకాన్ని పుట్టించేవాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12 మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నది. ఆమేన్. మేఘం ఆవరించునుగాక, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించునుగాక. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. చూడండి, విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసానికి కర్త యేసయ్య. దాన్ని కొనసాగించువారు ఎవరు? యేసయ్యనే. స్తోత్రం చెప్తారా? ఆమేన్. నీ విశ్వాసానికి కర్త ఎవరు? నీకు నమ్మకాన్ని ఎవరు పుట్టిస్తున్నాడు? విశ్వాసాన్ని ఎవరు పుట్టిస్తున్నాడు? నీకు చూడండి, ఏమనంటే నీకు విశ్వాసమునకు కర్తగైన ఎవరు? యేసయ్యనే నీకు విశ్వాసం. దాన్ని కొనసాగించువారు కూడా యేసయ్యనే. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, ఆర్టీసీ ప్రయాణం క్షేమకరమా? అదే కాదు, సురక్షితమే ఉంటుంది. ఇప్పుడు బస్ ఎక్కిర్రు, బస్ ఎక్కగానే ఎవరు ఉన్నారని చూస్తారు? డ్రైవర్ లేకపోతే ఏం చేస్తారు? దిగిపోతాం. ఒకవేళ డ్రైవర్ లేకుండా బస్సు కదిలిందంటే ఏం చేస్తాము? స్తోత్రం, హల్లెలూయా కదా. ఇప్పుడు డ్రైవర్ బస్ ఎక్కినారు, బస్ ఎక్కగానే ఆ డ్రైవరు ఆ స్టీరింగ్ ఇట్లా అంటున్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తారు? ఏం చెప్తారు?
దిగి వద్దురా నాయన ఆ డ్రైవరు గుడ్డివాడే. హల్లెలూయా. బస్సు ఉంది, అందులో డ్రైవర్ కూడా ఉండాల కదా. మన విశ్వాసం ఏంది? ఆ డ్రైవర్, అవునా కదా? ఆ డ్రైవరు చక్కగా తీసుకెళ్తారు, లేకపోతే పలానా బస్సు వారు మనం చక్కగా తీసుకెళ్తారు. మన విశ్వాసం అది. అలాగే మనము యేసుపై నమ్మకం పెట్టాం. అందరం హల్లెలూయా చెప్తారా? యేసే ఈ యొక్క యాత్రలో, ఈ జీవిత యాత్రలో యేసే విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఏ విధంగా అయితే బస్సు డ్రైవరు బాసడగడ నుంచి జెరూసలేముకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. మనం అందరం పోయేదము గాక. వా హల్ల ఎంత ఆశ ఉంది కదా. అందరూ అందరూ యేసు నామములో ఒలివ మినిస్ట్రీ మేమందరం జెరూసలేం వెళ్ళేదము గాక. ఆమేన్. దేవుడు అంటాడు, మీ ప్రార్థన నేను విన్నాను, 27లో మనందరం పోయేదము గాక. దేవుడు మీలో నమ్మకాన్ని పుట్టించినాడు ఈరోజు. ఆమేన్. ప్రేయర్ చేయండి దేవునికి, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బస్సు ఆ డ్రైవరు నడిపించి జెరూసలేముకు తీసుకెళ్తున్నాడు, పాలు తేనె ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. చూడండి, మోషే ఉన్నాడు, ప్రజలందరినీ నడిపించున్నాడు, అవునా? కానీ నడిపించింది ఎవరు? యేసయ్య నడిపించున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఎవరు? యేసయ్యనే. దాన్ని కొనసాగించువారు ఎవరు? యేసయ్యనే. ఆమేన్. నీకు విశ్వాసాన్ని పుట్టించిన వారు ఎవరు? దాన్ని కొనసాగించేవారు ఎవరు? అబ్బా హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? విశ్వాసాన్ని కర్తగైన యేసయ్యను వదిలి మనుషుల వైపు చూస్తున్నాము, లోకాల వైపు చూస్తున్నాము. విశ్వాసాన్ని కర్తగై దాన్ని కొనసాగించే యేసు వైపు చూడకుండా లోకాన్ని చూస్తున్నాము, మనుషులను చూస్తున్నాము. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, మనం డ్రైవింగ్ చేస్తే సైకిల్లో కానీ, చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునే ఆయన చెప్పినాడు, ఏమనంటే నువ్వు నేర్చుకునేటప్పుడు ఇటు చూడొద్దు, వెనక చూడొద్దు అని. నేనేం చేసిన, ఎందుకు చూడొద్దు అన్నాడని నేను చూసిన. ఎందుకు చూడొద్దని నేను చూస్తే పైన లేను, కింద తేలిన. ఇంకా దెబ్బ అట్లనే ఉంది ఇంకా. హల్లెలూయా. ఈ విశ్వాస యాత్రలో ఆయన యేసు ప్రభే కొనసాగిస్తా ఉన్నాడు. ఏ బిషప్, ఏ పాస్టరు ఎవరు నీ కొరకు చనిపోలే, యేసయ్య నీ కొరకు చనిపోయాడు. ఆయననే నీకు విశ్వాసానికి కర్త. ఆయననే, ఆయన వైపు చూస్తూనే నువ్వు కొనసాగుతావు. దేవునికి స్తోత్రం చెప్తారా? నమ్మకం పుట్టించిన వాడు యేసయ్యనే. అననే నమ్మకం పుట్టించిన వాడు యేసయ్యనే, దాన్ని కొనసాగించేవాడు కూడా యేసయ్యనే. అబ్రాహాము, జాగ్రత్తగా నేను క్లోజ్ చేస్తా. అబ్రాహాముకి విశ్వాసం ఎవరు పుట్టించినాడు? మధ్యలో అవిశ్వాసం కొంచెం భయమైందా, కానీ మరలా కొనసాగించింది ఎవరు? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాగా లక్షలాది మంది బయలుదేరినారు. దానికి నీళ్లు లేదు, ఆహారం లేదు, ఏమి లేవు, కానీ దాన్ని కొనసాగించింది ఎవరు? యేసయ్యనే. స్తోత్రం చెప్తారా? ఆల్ఫా ఓమేగా, మొదటి వాడు కడపటి వాడు, నీ విశ్వాసానికి కర్త. ఆమేన్. హల్లెలూయా. నీకు నమ్మకాన్ని పుట్టించి, నీకు విశ్వాసాన్ని పుట్టించి, నీ కోరికను తెప్పించిన యేసయ్య నమ్మదగిన వాడు గనక మనం ఒక్కడే చేయాలా? ఆయన వైపు చూచు. ఏం చేయాలా? యేసు వైపు చూడు. నేనంట, యేసు వైపు చూడు, నీ యాత్ర ఘనముగా ముగిస్తా. యేసు వైపు చూడు, నీ దర్శనానికి నువ్వు చేరుకుంటావు. యేసు వైపు చూడు, నీ పిలుపు నువ్వు చేరుతావు. దేవుని చిత్తానుసారముగా మీ పిలుపులో మీరు గొప్ప విజయం పొందేదరుగాక. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవుడి మాటలన్నీ మీ హృదయంలో ఉండునుగాక. పక్క వారితో మీకేం ఈరోజు దేవుడు మాట్లాడా? కోరిక పుట్టిందా? ఆశ పుట్టిందా? ఈ కోరిక పుట్టించింది ఎవరు? చూడండి, చాలా మంది కోరిక పుట్టిస్తారు. ఏమని? నీకు ఇది ఇచ్చేస్తా అంటారు. ఇస్తారా?
కానీ దేవుడు చెప్తే ఇస్తాడు. ఎందుకు? ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. అబ్రాము కోరిక పుట్టించింది ఎవరు? ఆశను పుట్టించింది ఎవరు? నెరవేర్చిందా లేదా? ఆమేన్. ఈరోజు దేవుడు నీకు వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా ఆయన మాట్లాడి, ఆయన నీతో దర్శించి మాట ఇచ్చి నీ జీవితంలో నెరవేర్చువాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీలో నమ్మకం అధికమవునుగాక, మీ విశ్వాసం అధికమవునుగాక. మరలా ఆ ఎండిపోయిన, కొన్నిసార్లు కొన్ని చెట్లు ఎండిపోతాయి, కానీ ఒక్కొక్కసారి ఆ ఎండిపోయినది మరలా చిగురు వేస్తుంది. మీరు మరలా చిగురు వేయబోతున్నారు. మరలా మీలో ఫలాలు వచ్చునుగాక, మరలా పండ్లు వచ్చునుగాక. దేవుడు అత్యధికముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నమ్మదగిన దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మాలో నమ్మకాన్ని పుట్టించిన నువ్వు విశ్వాసానికి కర్తవు. ప్రభా, ఈరోజు మనందరినీ ముందుకు కొనసాగిస్తా ఉన్నాడు. అబ్రాహాము ఆగిపోయాడు, కొనసాగించినాడు దేవుడు. దావీదు ఆగిపోయాడు, దేవుడు కొనసాగించినాడు. ఈరోజు మనము ఆగిపోయాం, కానీ దేవుడు కొనసాగించుతున్నాడు. ఎస్, తుదముట్టించదము కాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా తండ్రి, నమ్మకం లేని వారు నీ గురించి విని, నువ్వు స్వస్థపరుస్తున్నావని నీ గురించి విని, ఆ స్త్రీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. బాగా కాలేదు ప్రభా, 12.5 సంవత్సరాలు బాధపడ్డది తండ్రి. నీ గురించి విని ఒక నమ్మకం పుట్టి, ప్రభా పేతురు వలె నిరాశలో ఉంటే నువ్వు పిలిచి వలవే విస్తారమైన చేపలు పెట్టావు. దేవుడు చెప్తున్నాడు, నీ పనిని విస్తారంగా చేయబోతున్నాను, అభివృద్ధి చేయబోతున్నాను, నేను విస్తరింపబోతున్నా, నీ పనిని నేను దీవిస్తున్నా. Thank you Lord. Establish new things, create new things. Thank you Lord. ఈరోజు చిగురు మరలా పెట్టినందుకు, మరలా వేరుపడుతున్నందుకు, మరలా భరిస్తున్నందుకు వందనాలు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. వారి చేతి పని దీవించాను, ఆశీర్వదించాను. వారి అవసరాలన్నీ తీర్చబడను కాక. బలమైన హస్తము వారి తోడుని పరిశుద్ధాత్మా వారి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి భయమును తీర్చివే విశ్వాసంతో నింపబడను కాక ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అవుతుంది. ప్రతి ఒక్కరి మీద మెండైన దీవెనలతో నింపబడి గొప్ప విశ్వాసంతో తండ్రి, నమ్మకంతో తండ్రి వెళుతున్నది. గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసంతో ఆ ఎరుకో కోటలు కూలిపోతుందాక, ఎర్ర సముద్రంలో పాయలు చేసి ఉన్న మార్గంలో స్వరాలు చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించు, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కానుకలు చేతిలో పట్టుకొని ప్రార్థిస్తున్నాను. దర్శనం లార్డ్ ఫాదర్, వారి కష్టాధీనం మీకు చూస్తున్నారు, మరి చూస్తున్న విధానాన్ని ఆశ్రయింపబడను. ఆ దశభాగాలు కొత్త జాగడే విస్తారముగా ఆశ్రయింపబడను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా, నువ్వు ఇచ్చిన ఆ ఫలములో, ఆ జాబులో ఫలభాగం ఇచ్చుతున్న వారందరినీ ఆశీర్వదించి, ఆదివారం ఇచ్చుతున్న కానుకను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అప్పులున్న వారంతా అప్పులు తీర్చి సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సామర్థ్యం దయచేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూర వచ్చిన వారందరినీ దేవుడితో నడిపించుకున్నాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.